everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. సో ఈ రోజు వీడియోలో మనం డూస్ అండ్ డోంట్స్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ అనేది మన గ్రాడ్యుయేషన్ ఫేజ్ లో మనం ఎలాంటి థింగ్స్ చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీ లైఫ్ లో మీ గ్రాడ్యుయేషన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీ లైఫ్ ని బిల్డ్ చేయాలన్నా డిస్ట్రాయ్ చేయాలన్నా ఇదే చాలా క్రూషియల్ టైం. ఫేజ్ లోనే మీ అకాడమిక్స్, మీ కెరియర్, మీ సెల్ఫ్ గ్రోత్ అండ్ అలానే ఇంకా చాలా థింగ్స్ ని మీరైతే బ్యాలెన్స్ చేసుకోవాలి. వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ డూస్ ఏంటి అన్న దానిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఫోకస్ ఆన్ యువర్ అకాడమిక్స్. సో చాలా మంది ఎలా ఉంటారంటే ఫ్రీడమ్ వచ్చేసింది అని చెప్పి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ అదే విధంగా స్టడీస్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో నా సజెషన్ అయితే ఎంజాయ్ చేయాలి బికాస్ దిస్ ఈస్ ద ఫేస్. బట్ అలా అన్ని క్లాసెస్ ని ల్యాబ్స్ ని మిస్ అవ్వద్దు. వాటిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. లైక్ ప్రొఫెసర్స్ తో కాంటాక్ట్ అవ్వండి. మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ ఏమేమి ఉంటాయి అన్నది వాళ్ళతో డిస్కస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ మీరు కానీ మీ థర్డ్ ఆర్ ఫైనల్ ఇయర్ లో ఉంటే ఇంకా మీకు ఇది చాలా క్రూషియల్ టైం అని చెప్పాలి. బికాస్ నెక్స్ట్ మీరు ఏం చేయాలి అనే థాట్ మీకు రావాలి. ఏమేమి జాబ్స్ ఉన్నాయి అన్నది సర్చ్ చేయండి, ఇంటర్న్షిప్ చేయండి, కోర్సెస్ లైక్ మనకి ఆన్లైన్లో కోర్సెస్ ఉంటాయి కదా అవి అటెండ్ చేయండి, సెమినార్స్కి అటెండ్ అవ్వండి. అలానే మీరు కానీ జాబ్ చేయాలనుకుంటే మీ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ వన్స్ మీరు కాలేజ్ నుండి బయటకు వెళ్తే అది చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే దానికి కావాల్సిన ఎగ్జామ్స్, డెడ్ లైన్స్ అన్నీ చూసుకొని దానికోసం మీరైతే వర్క్ చేయండి. అండ్ అకాడమిక్స్లో పార్ట్గా మనమైతే రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ 3 years మీరు లైక్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ గ్రేడ్స్ పైన కాదు, మీ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేయాలి అన్న దానిపైనే. లైక్ డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ చేయండి అండ్ డిఫరెంట్ కోర్సెస్ చేయండి అండ్ మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి. మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, మీ టాలెంట్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నీ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. అండ్ సెకండ్ది ఎంగేజ్ ఇన్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. చాలా మంది ఫుల్గా కెరియర్ పైన, స్టడీస్ పైన ఫోకస్ చేసి లైఫ్ని కూడా చూడడం మర్చిపోతారు. సో మీ కాలేజ్లో చాలా ఫెస్ట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ టీమ్ వర్క్ అనేది తెలుస్తుంది అండ్ మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. లైక్ సాఫ్ట్ స్కిల్స్ అన్ని మనం ఇలాంటి వాటి నుండే నేర్చుకోవచ్చు. అది మన గ్రేడ్స్ నుండి మనకి రావు. సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే సాఫ్ట్ స్కిల్స్ అనేది మీకు బాగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. సో చాలా మంది ఫుల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈ ఏజ్లో డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటాయి. సో వాటిలో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా మీకంటూ ఒక రొటీన్ని బిల్డ్ చేసుకోండి. సెల్ఫ్ కేర్ అనేది చూసుకోండి అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ మెంటల్ హెల్త్ని ప్రయారిటైజ్ చేయండి. లైక్ యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయండి. సో అప్పుడు మీకు పీస్ఫుల్గా ఉంటుంది, బయట డిస్ట్రాక్షన్స్ నుండి సర్వైవ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. లైబ్రరీస్ కానీ, స్పోర్ట్స్ కానీ ఇలా చాలా ఉంటాయి. సో మీకున్న రిసోర్సెస్ అన్నిటిని ఫుల్లెస్ట్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్కింగ్. సో మీకు నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుండి నెట్వర్కింగ్కి మీరైతే ఎక్కువ లింక్డ్ఇన్ని ఫాలో అవ్వండి. లైక్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో కాంటాక్ట్ అయితే మీకు చాలా విశేషాలు తెలుస్తూ ఉంటాయి. సో నెట్వర్కింగ్ ఎంత చేస్తే మీకు ఫ్యూచర్లో అది అంత యూజ్ అవుతుంది మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఫాలో యువర్ ప్యాషన్. చాలా మందికి స్టడీ కాకుండా మనకంటూ ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. లైక్ సింగింగ్, డాన్సింగ్, కాంటెంట్ క్రియేషన్ ఇలా చాలా ఉంటాయి. సో మీ ప్యాషన్ ఏంటి అనేది తెలుసుకొని దానిపైన వర్క్ చేయండి. హూ నోస్, మీ ప్యాషనే మీకు ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుందేమో చెప్పలేము. సో ఇప్పుడు మనకి చాలా వేస్ ఉన్నాయి. సో మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. స్టడీస్ కోసం దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు, రెండు బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ డోంట్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ దానిలో ఫస్ట్ థింగ్, డోంట్ ప్రొకాస్టినేట్, జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మనం అందరం అంతే కదా, లైక్ ఇప్పుడు ఏదైనా వర్క్ ఉంటే రేపు చేద్దాం అని డిలే చేస్తాము. దానివల్ల మనకి స్ట్రెస్ ఇంకా బర్న్అవుట్ తప్ప ఏమీ ఉండదు. సో ఎప్పటి వరకు అప్పుడే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి న్యూ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, న్యూ థింగ్స్ని ట్రై చేయండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. సెకండ్ది, డోంట్ స్కిప్ క్లాసెస్. చాలా మంది క్లాసెస్ని ఎగ్గొడతారు.
సో అప్పుడప్పుడు క్లాసెస్‌కి వెళ్ళకపోయినా అంత ప్రాబ్లమ్ ఉండదు గానీ, కంటిన్యూయస్‌గా అసలు కాలేజ్‌కే వెళ్ళకుండా ఉంటారు. సో అలాంటి మిస్టేక్ చేయొద్దు. మీరు ఎంత ఎంజాయ్ చేసినా, ఏం చేసినా లాస్ట్‌కి మీకంటూ ఒక మార్కింగ్ ఉండాలి. లైక్ మీకంటూ ఒక గ్రేడ్స్ కూడా కావాలి కదా! సో దానికోసం కాలేజ్‌కి వెళ్ళి సబ్జెక్ట్‌ని నేర్చుకోండి. డోంట్ ఐసోలేట్ యువర్‌సెల్ఫ్. సో కెరియర్ పైన బాగా ఫోకస్ చేసి, లేదా ఏదో ఒక వర్క్ పైన ఉండి, మీ సరౌండింగ్స్‌ని, మీకు ఇచ్చే చిన్న చిన్న హ్యాపీనెస్‌ని పోగొట్టుకోవద్దు. బికాజ్ ఇది మనకి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ అవర్ లైఫ్. మనం ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి మన కెరియర్‌ని అండ్ అలానే మన ఫ్రెండ్‌షిప్స్, రిలేషన్‌షిప్స్ ఏమున్నా అవి. సో వాటినైతే అవాయిడ్ చేయొద్దు. ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వండి. మంచి మంచి మెమోరీస్‌ని క్రియేట్ చేసుకోండి. బాగా ట్రావెల్ చేయండి. అండ్ అలానే చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకోండి. డోంట్ మేక్ మేజర్ లైఫ్ డెసిషన్స్ ఇన్ ఎ హర్రీ. సో చాలామంది నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఎంతూజియాజంతో ఏవేవో చేసేస్తారు. గ్రాడ్యుయేషన్ అయ్యాక మీరు నెక్స్ట్ ఏ స్టెప్ వేయబోతున్నారో అది మీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. సో మీ కెరియర్‌లో అయినా, రిలేషన్‌షిప్స్‌లో అయినా, దేనిలో అయినా అంత మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు 100 టైమ్స్ మీరైతే అది ఆలోచించాలి. చాలా టైం తీసుకొని అప్పుడైతే మీరు దానికి వెళ్ళాలా? వద్దా? అన్నది డిసైడ్ చేసుకోండి. బికాజ్ మీరు తీసుకున్న ఈ చిన్న డెసిషన్ వల్ల మీ లైఫే చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, డోంట్ రిలై ఆన్ యువర్ గ్రేడ్స్ ఫర్ యువర్ సక్సెస్. సో మన మార్క్స్ మన సక్సెస్‌ని డిసైడ్ చేయదు. ఇప్పుడు క్లాస్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు తర్వాత మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు అంత మంచి పొజిషన్‌కి రాకపోవచ్చు. సో గ్రేడ్స్ అనేది మీ లైఫ్‌ని డిసైడ్ చేయదు. అండ్ అలా అని ఫెయిల్ అవ్వద్దు. మీకు వీలైనంత వరకు మంచి గ్రేడ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అట్ లాస్ట్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. సో చాలామంది ఇదే చేస్తారు. వేరే వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు వరకు మన గ్రాడ్యుయేషన్ వరకు అందరికీ సేమ్ టైమ్ లైన్ ఉంటుంది. లైక్ 10th, ఇంటర్, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్. బట్ వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ ఉంటుంది. కొంతమంది మాస్టర్స్ చేస్తారు, కొంతమంది జాబ్, కొంతమంది బిజినెస్. డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి. సో ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ చేసుకోవడం వల్ల మీకు డిప్రెషన్, స్ట్రెస్ తప్ప ఇంకా ఏం ఉండదు. అండ్ ఇవైతే మేజర్ డూస్ అండ్ డోంట్స్. అండ్ ఇవి కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో మీకైతే కొన్ని చెప్దాం అనుకుంటున్నా. అందులో ఫస్ట్‌ది, ట్రస్ట్ యువర్ ఓన్ జర్నీ. బికాస్ అందరికీ టైం లైన్ ఒకలా ఉండదని చెప్పా కదా! కొంతమందికి సక్సెస్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. అండ్ కొంతమందికి లేట్‌గా వస్తుంది. లేట్‌గా వచ్చిందని మనమైతే బాధపడాల్సిన అవసరం లేదు. రావాల్సిన టైంలో రావాల్సింది కన్ఫర్మ్‌గా వస్తుంది. కానీ మీరైతే మీ హార్డ్ వర్క్, మీ 100% ఇవ్వండి. నెక్స్ట్, మేక్ మెమోరీస్. లైఫ్ అంటే మెమోరీస్‌ని క్రియేట్ చేసుకోవడమే. ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయండి. అండ్ అలానే ట్రిప్స్‌కి, టూర్స్‌కి వెళ్ళండి. అండ్ మీ ప్యాషన్ పైన ఫోకస్ చేయండి. లైక్ సొసైటీ ఏమనుకుంటుంది అని వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీకు చేయాలనిపించింది కరెక్ట్ అయితే కన్ఫర్మ్‌గా చేయండి. నెక్స్ట్‌ది, లెర్న్ టు సే నో. మీకేదైనా వద్దు, నేను చేయను అంటే మీకు హార్ట్‌ఫుల్‌గా అది ఇష్టం లేకపోతే నో అని చెప్పేయండి. ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. సో ఇప్పటి వరకు అంతా మన పేరెంట్సే మనల్ని కేర్ చేస్తారు కదా! ఇప్పుడు నుండి లైక్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మనం డిఫరెంట్ జాబ్స్‌కి ఆర్ మాస్టర్స్‌కి ఇలా వెళ్తాము. సో అక్కడ మనమే మనల్ని కేర్ చేసుకోవాలి. సో సెల్ఫ్ కేర్‌ని నేర్చుకోండి. అండ్ మెయిన్‌గా బడ్జెటింగ్ నేర్చుకోండి. లైక్ మనం ఎలా ఎర్న్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అండ్ ఎంత సేవ్ చేయాలి అనేది. సో ఇది మీకు ఫ్యూచర్‌లో చాలా యూజ్ అవుతుంది. సో లెర్న్ టు బీ ఇండిపెండెంట్. అండ్ యెస్, నేనైతే మాక్సిమం అన్నీ చెప్పేసానని అనుకుంటున్నా. మీకు కూడా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.